అందరికీ నమస్కారం. మొన్న గుంటూరు సమీపంలో వెంగళాయపాలెం అనే విలేజ్లో, ఈ వెంగళాయపాలెం అనేది పత్తిపాడు కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. ఆ విలేజ్లో ఈపూరి శేషమ్మ అనే ఒక ఆవిడ అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక సెల్ఫీ వీడియో తీశారు. ఆ సెల్ఫీ వీడియోలో కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు తనని, ఎందుకు తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా చెప్పారు. అప్పులు ఉన్నాయి, అప్పులు కొంత తీర్చాం, మిగతా వాటి కోసం ఒత్తిడి చేస్తున్నారు, దానివల్ల మనస్తాపానికి గురయ్యాను నేనని ఆవిడ చెప్పుకొచ్చారు ఆ వీడియోలో. అందులో తనను ఎవరెవరు బాధ పెట్టారని కొన్ని పేర్లు కూడా చెప్పారు. పొరపాటుగా తెలుగుదేశం నేత కల్లూరు శ్రీను అనే పేరు చెప్పి మళ్ళీ సర్దుకొని కర్లపూడి శ్రీను అని చెప్పారు. కావాలంటే వీడియో చూడొచ్చు, వీడియోలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. నాకు సాగు కారణం నేను చెప్పాను కదా, వాళ్ళే పద్మ వాళ్ళ అక్కాయి చెల్లెలు సీత, ఈపూరు రమేష్, పద్మ వాళ్ళ పెద్ద కొడుకు, పుట్టజాన కోళ్ళు కల్లూరు కర్లపూటి సీని ఇప్పించాడు తురపాలలో. 2 లక్షలు ఆయనకి ఇచ్చా, 1,30,000 ఆయన కోర్టులో వేసేసాడు. నేను ఇస్తానన్నా నా మాట ఇంట్లో 2 రోజులకు ఒకసారి వచ్చి తగాదు పెట్టుకుంటున్నారు. నాన్న ఏమన్నద్దురా శివుడమ్మా, జాగ్రత్త నవీను, నేను టార్చర్ తట్టుకోలేకపోతే తెలియక అప్పు చేశాను, నేను తింటాను కాదు. చూశారు కదా, అది జరిగింది. దాన్ని వైసీపీ సోషల్ మీడియా, సాక్షి, ముఖ్యంగా సాక్షి పేపరు కమ్మనేత వేధింపులకు కాపు మహిళ మృతి అని పెద్ద హెడ్డింగ్ పెట్టి వార్త రాసింది. అదే ప్రచారం చేశారు. అంటే కమ్మాళ్ళు ఏదో కాపులను వేధించారనే అర్థం వచ్చి 2 కులాల మధ్య విద్వేషం పెంచడానికి ఇలాంటి కుతంత్రాలకి వైసీపీ నేతలు, సాక్షి పాల్పడతా ఉంటారు. ఇది ముందు నుంచి కూడా వీళ్ళకి అలవాటు. ఈ సాక్షికి పత్రికా విలువలు ఏమాత్రం లేవు, పత్రికా సంప్రదాయాలను గౌరవించదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు కులాల పేర్లు, మతాల పేర్లు వాడకూడదు, వాడితే ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని జర్నలిజం పాఠాలు నేర్చుకునేటప్పుడే చెప్తారు జర్నలిస్టులకి. కానీ భారతరెడ్డి పత్రికలో పనిచేసే వాళ్ళు ఆ విలువలకు ఎప్పుడూ తిలోదకాలు ఇచ్చారు. అసలు యాజమాన్యానికి ఉంటే విలువలు, పనిచేసే వాళ్ళకు ఉంటాయి విలువలు. యాజమాన్యానికి లేనప్పుడు పనిచేసే వాళ్ళకి ఎందుకు ఉంటాయి? అందుకే ఈ ఘటనలో కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆవిడ కుటుంబ సభ్యులు, మృతురాల కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. మా బంధువుల దగ్గర మేము అప్పు తీసుకున్నాం, మేము కాపులం, మా బంధువులు కూడా కాపులే, మేము విషాదంలో ఉన్నాం, దీన్ని రాజకీయం చేయొద్దు, కల్లూరు శ్రీనివాసరావు అనే తెలుగుదేశం నాయకుడికి ఈ ఇష్యూకి సంబంధం లేదు, ఇన్ఫ్యాక్ట్ మాకు ఏదైనా సమస్యలు ఉంటే ఆయనకి వెళ్ళి చెప్పుకుంటామని వాళ్ళు చెప్పారు. రాష్ట్రంలో ఏ గొడవ జరిగినా దానికి కులం రంగు పొలవటం, కమ్మవారి ప్రమేయం ఉందని లేదా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందని ప్రచారం చేయటం వైసీపీకి ఒక అలవాటుగా మారింది. గతంలో ఏదైతే చేశారో, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే కులాలను రెచ్చగొట్టారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆ రోజున కాపులకు రిజర్వేషన్ల పేరుతో తునిలో బహిరంగ సభ పెట్టినప్పుడు రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. తగలబెట్టడం వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అంటే ఆ ఘటనలో జనాలు చనిపోతే ఆ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, రాష్ట్రంలో కుల గొడవలు మొదలవుతాయి, రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేది వైసీపీ వ్యూహం అన్నమాట. దాని వెనకాల వైసీపీ గూండాలు ఉన్నారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి సాక్షి మీడియా ఉండటం మూలంగా వీళ్ళ దుష్ప్రచారాన్ని జనంలోకి విజయవంతంగా తీసుకెళ్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కొంతమంది వ్యక్తులను వాడుకుంటారు వాళ్ళు వీళ్ళకి పావులుగా ఉపయోగపడుతూ ఉంటారు. వాళ్ళు కులనేతలు ముసుగేసుకొని ఇప్పుడు రెచ్చిపోతూ ఉన్నారు. అసలైన కులనేతలు ఎక్కడా మాట్లాడటం లేదు, కానీ నకిలీ కులనేతలు మాత్రం స్వైర విహారం చేస్తున్నారు. ఈ స్వైర విహారం చేస్తున్న వాళ్ళ మీద, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ కుల కలహాలనే మామూలు కలహాలు కాదు, న్యూసెన్స్, ఇదంతా సమాజానికి మంచిది కాదు. ఇలాంటి చీడ పురుగులందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది చేయకపోతే నష్టం జరుగుతుంది. నిన్న కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో కంచిపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో A1 నిందితుడు గంగుమళ్ళ షణ్ముఖేశ్వరరావు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులకి సన్నిహితుడు, అత్యంత కావాల్సిన వాడు. ఈ షణ్ముఖేశ్వరరావు గతంలో శ్రీనివాసుని చంపుతానని చెప్పిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీనివాసుని దారుణంగా చంపారు. అతను కూడా కాపు యువకుడు శ్రీనివాసు. ముఖం చెక్కేసి గుండు గీసి చంపేశారు. ఇతని చేతి మీద ఉన్న మెగాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి, ఆ మెగాస్టార్ పచ్చబొట్టు చూసి, ఓ ఇది ఈ మృతదేహం
పలానా శ్రీనివాస్ది అని గుర్తుపట్టారు, లేదంటే గుర్తుపట్టలేనంతగా ముఖాన్ని చెక్కేశారు. ఈ కేసులో మిగతా నిందితులు కూడా ఈ తోట త్రిమూర్తుల అనుచరులే. చనిపోయిన వ్యక్తి కాపు కులస్తులే. మరి ఇప్పుడు దాకా రాష్ట్రంలో కాపుల మీద దారుణాలు జరిగిపోతున్నాయని ఎగిరెగిరి పడిన వాళ్ళు ఈ కుహానా నేతలు కొంతమంది తయారయ్యారు కదా ఈ మధ్య. వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఈ కాపు యువకుడికి జరిగిన అన్యాయం మీద ఆందోళన చేస్తారా? తోట త్రిమూర్తుల మనుషులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తారా? తోట త్రిమూర్తులు దీనికి ఏం సమాధానం చెప్తాడు? తోట త్రిమూర్తులు కందుకూరులో కాపు కులస్తుని చంపేశారని అక్కడికి వెళ్ళి హడావిడి చేశారు. ఇప్పుడేం హడావిడి చేస్తారు? ఆ రోజున ఆయన, ఆమంచి స్వాములు, దాసరి రాము, వంగవీటి నరేంద్ర ఇలాంటి వాళ్ళంతా కూడా కందుకూరు ఘటనలో హడావిడి చేశారు. దారుణంగా కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేశారని చెప్పొచ్చు. అసలు కందుకూరులో జరిగిన హత్య అది వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిగత కక్షలతో జరిగిందని అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు. హత్యకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి కులాలు రుద్దారు. కాపులపై కమ్మవాళ్ళ దౌర్జన్యం అని కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేశారు, ప్రకటనలు చేశారు. ఈ దాసరి రాము అనే వ్యక్తి అయితే చాలా దారుణంగా కమ్మవాళ్ళని తీవ్రంగా విమర్శించాడు. కులం పేరుతో తిట్టాడు. జగన్మోహన్ రెడ్డి తరుముతుంటే మీరంతా పారిపోయారు, కాపులు ఎదురు నిలబడి పోరాటం చేశారు అని మాట్లాడాడు. కమ్మవాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయారు, పెళ్ళాల పక్కన దుప్పట్లు కప్పుకొని పడుకున్నారని అసహ్యకరమైన మాటలు కూడా మాట్లాడాడు. ఇతనితో పాటు వంగవీటి నరేంద్ర అనే వ్యక్తి, అతను వైసీపీ నాయకుడు. వీళ్ళంతా వెళ్ళి హడావుడి చేశారు. ఓకే, చనిపోయాడు, చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం న్యాయం చేస్తానని ప్రకటించి ఆ కుటుంబానికి కొంత పొలాలు, పరిహారాలు ప్రకటించడంతో వీళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. కానీ వ్యక్తిగత కక్షలతో చనిపోయిన వాళ్ళందరికీ ఇదే విధంగా పరిహారాలు ఇస్తారా? రాష్ట్రంలో ఏడాదికి 1000కి పైగా హత్యలు జరుగుతూ ఉంటాయి, హత్యలకు గురవుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇదే రకమైన పరిహారాలు, భూములు పరిహారాలు ఇస్తారా అన్న విమర్శలు వచ్చినాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే డైరెక్ట్గానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు, ఏ రాజ్యాంగంలో ఉందని ఇలాంటి పరిహారం ఇస్తున్నారు అని ఆయన అడిగారు. దీనికి దాసరి రాము అనే వ్యక్తి, ఏబి వెంకటేశ్వరరావు ఆయన కమ్మకులస్తుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు, అది ఎవడ సొమ్ము అని రెచ్చిపోయాడు. కావాలంటే చూడండి. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, 4 లక్షలు, నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరు కష్టం ప్రభుత్వం ఇది? మా అందరి కష్ట ప్రభుత్వం ఇది. అదండి సంగతి. ప్రభుత్వం సొమ్ము తీసుకుంటున్నాడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నెలకు 4 లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పాడు. ఈ అజ్ఞానికి తెలియని విషయం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదవి తీసుకోలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసింది, ఆయన రిజెక్ట్ చేశారు. ఇతను ఇంకో అజ్ఞానం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ చైర్మన్కి కూడా నెలకు 4 లక్షల జీతం ఉండదు. 4 లక్షలు తీసుకున్నారని అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి వాడి మీద కేసు ఎందుకు పెట్టరు? అలాగే ఒంగోలులో వేరే చౌదరి అనే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోతే ₹1 కోటి పరిహారం ఇచ్చారు, కమ్మాళ్ళకు ₹1 కోటి పరిహారం ఇస్తారా, అది ఎవరు సొమ్ము అని ప్రశ్నించాడు. కావాలంటే ఇది కూడా వీడియో చూపిస్తా. మొన్న మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 డబ్బులు ఇచ్చారు కదా, ఏ మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు నోరు రాలేదా నీకు? మొన్న మధ్య టీడీపీ కార్యకర్త అంటే చూడండి, ఇతను ఏ రకంగా విద్వేష ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇతని మీద కేసు ఎందుకు పెట్టరు? వీరయ్య చౌదరికి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ₹1 పరిహారం ఇవ్వలేదు. వీరయ్య చౌదరి కుటుంబం పరిహారం కోసం దేబరించే కుటుంబం కాదు. అవసరమైతే పార్టీకే ₹1 కోటి చందా ఇచ్చే స్థాయి కలిగిన కుటుంబం వీరయ్య చౌదరి కుటుంబం. వీళ్ళు ఈ రకమైన దుష్ప్రచారం చేయటం వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. కాపులు కమ్మల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం. అలాగే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి పార్సిల్ చేసినప్పుడు కాపు నేత దళితుడిని చంపాడని టీడీపీ ప్రచారం చేసిందని ఇంకో అబద్ధం చెప్పాడు ఇతనే. దళితుడిని చంపాడు, అగ్ర కులవాడు కాపోడు దళితుడిని చంపాడని చెప్పి తెచ్చింది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. ఆ రోజున వైసీపీ నేత దళితుడిని చంపారని ఆందోళన చేశారు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపు వ్యక్తి చంపాడని ఆందోళన చేయలేదు. ఇంకోటి, కులాల పేరు ఎప్పుడు కూడా ప్రస్తావించడానికి చంద్రబాబు నాయుడు అలౌ చేయరు. ఆయనకి చాలా భయాలు ఉంటాయి కులాలకు సంబంధించి. కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారో ఆలోచించండి. వీళ్ళు కులం ముసుగులో వైసీపీ అజెండా అమలుపరుస్తున్నారు. వీళ్ళ వెనకాల వైసీపీ ఉంది. రాష్ట్రంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, ముఖ్యంగా కాపుల్ని పవన్ కళ్యాణ్కు, కూటమి ప్రభుత్వానికి
ఈ ఇద్దరికి కూడా దూరం చేయటం అనే లక్ష్యంతో అనే మిషన్తో వీళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలివైన కాపులు, విజ్ఞత కలిగిన కాపులకు ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసు అందరికీ, చాలామందికి. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రకంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది అర్థం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మోనోపోలీని ఏదో ఒక రకంగా వీళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎత్తుగడలు వేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులను ప్రవేశపెడుతున్నారు. కుల రాజకీయం చేయాలనుకుంటే చేయొచ్చు. కైకలూరులో కాపులు దళితుల మీద దాడి చేసినప్పుడు, కోనసీమలో కాపులకు దళితులకు మధ్య గొడవలు, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా కుల గొడవలుగా పతాక శీర్షికలకు ఎక్కించవచ్చు. కానీ విజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. సమాజంలో అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆ విజ్ఞతకు లోబడి ఉంటారు. ఆ విజ్ఞత లేని వాళ్ళు ఇట్లా రెచ్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూసినా కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయలేరు. ఆయనకున్న పట్టు అలాంటిది. అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు ఇంతగా తంటాలు పడినా వీళ్ళ లక్ష్యం నెరవేరదు. అసలు కాపు కులానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మనం డిస్కషన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కాపు కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అలాగే అత్యధికంగా నిధులు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు గారు. విదేశీ విద్యకు ఆర్థిక సాయం చేసింది ఆయనే. అంతేకాదు ఈబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 10% ఇచ్చింది కదా. జనరల్ కేటగిరీ కిందకు వచ్చే ఈ ఫైనాన్షియల్గా వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే దానిలో 5% కాపులకి చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇచ్చారు. 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు ప్రత్యేకంగా. మిగతా అగ్ర కులాలన్నిటికీ కలిపి 5%, కాపులకు 5% ఇచ్చారు. కాపుల కోసం రిజర్వ్ చేశారు. ఆ రకంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాననే హామీని ఆయన నెరవేర్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు కార్పొరేషన్ నిధులు అడ్డంగా కోసేసాడు, రిజర్వేషన్లు రద్దు చేశాడు. తూర్పుగోదావరి గడ్డ మీద నుంచి మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి. ఈ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అని ప్రకటించాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కుల విద్వేషాలకు కుట్రలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని ఈ కూటమికి చెందిన కాపు నేతలు చెప్పకపోవటం, వీళ్ళ విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనకపోవటం ఖచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనం పాటిస్తే అది కొన్నాళ్ళకి నిజం అవుతుంది. వంగవీటి మోహన్ రంగా హత్య వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టకపోవటం వల్ల ఇప్పటికీ ఆయన మీద ఈ విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొత్త తరం వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు. దేవినేని నెహ్రూ గ్యాంగ్ చేసిన పనికి ఇప్పటికీ చంద్రబాబుని నిందించేవాళ్ళు ఉన్నారు. అప్పట్లో వంగవీటి మోహన్ రంగాకు నారా చంద్రబాబు నాయుడికి ఎలాంటి వైరం లేదు. విజయవాడ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పట్టించుకున్నదే లేదు. పైగా తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని నెహ్రూ, రంగా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు వర్గం కూడా కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గంలో ఉండేవాడు. అసలు ఆ సమయంలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా లేరు. కానీ మొదటి నుంచి విమర్శలు ఆయన మీద వచ్చినాయి. ఆ విమర్శలను ధీటుగా తిప్పికొట్టినప్పుడు ఒకవైపు జరిగే ప్రచారాన్నే జనం నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.